గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ పర్సన్ మీదేనా అనుకుంటాను. థ్యాంక్ యూ. ఐ సీ. అయ్యి బాబాయ్, చాలా టైం అయింది. మా అవ్వ కోపడుతుంది. ఏ ఎల్బోర్డ్, బీ కేర్ఫుల్, డోంట్ వరీ. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. మీరు? నాది వ్యాపారమే. దాన్ని నా కాళ్ళు డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నాకు స్కూటర్ ఉంది. మళ్ళీ కలుసుకుందాం. వెరీ గుడ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అతనికి తెలియకుండా అతని స్కూటర్లో పెట్టు. జాగ్రత్త. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేదో మాయగా ఉంది. వసంత, ఎవరమ్మా ఇవన్నీ? అదే, ఇవన్నీ ఎవరివి అని నన్ను అడుగుతావేమే, నీకు తెలియాలి గాని. అవును తెలియాలి, కానీ తెలియదే. ఇదే స్కూటరు, ఇదే నెంబరు. నాది MSY, ఇది MSV. తెలిసిందావా? నా స్కూటర్ మారిపోయి. మరి ఈ స్కూటర్ ఎవరిది? అదే, అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు, అక్కడే 4 ఝాడించేసేదాన్ని. ఈ డ్రెస్ అది చూస్తే ఇదేదో మగ పురుగుదులా ఉందే. ఎవరి అతను? ఏమో ఉండవా, అతని సంగతి నిమిషాల మీద తెలుస్తాను. అయ్యో జాగ్రత్తమ్మా. ఏం పర్వాలేదు. క్షమించండి, ఈ స్కూటర్ నాది. ఓహో, నీదా? అయితే ఏమిటి పని? కనబడ్డ స్కూటర్ అలా ఎత్తుకుపోవడమేనా? ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు ఈ వ్యాపారం? పోలీసు రిపోర్ట్ చేస్తే మీరేమవుతారో తెలుసా? కాస్త తమాయించండి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా ఒక్క మాటలో సమాధానం చెప్పమంటారా? ఏమిటది? అసలు ఈ ప్రశ్న అడగవలసింది నేను. ఇంతకమ్మా నా నోరు పారేసుకుంటావు? అమ్మా అవ్వా? ఓహో, మీ కంటికి నేను అవ్వలా కనిపిస్తున్నానా? మీరు అవ్వ కాదు, నేను బుజ్జాయి కాదు. ఆడవాళ్ళని అమ్మ అని పిలవడం మన సాంప్రదాయం. మేనర్స్ తెలియకుంటే సరే. ఓహో, సరే అయితే మీ పేరు చెప్పండి. పేరుతోనే పిలుస్తాను, అదే మేనర్స్ అయితే. మిస్టర్, నా పేరుతో నీకెందుకు? ఏమిటి నీ ఉద్దేశం? ఇంతకు మన కరుస్తావు ఏమిటి? నేనే కుక్కలా కరవడానికి? మర్యాద నేర్చుకోండి. నేనెవరినో తెలుసా? నాకు అనవసరం. మీరెవరో నాకు అంతకంటే అనవసరం. అయినా మీతో నాకు వాదన ఏమిటి? బ్రతికించారు, ఆలస్యంగానైనా బాగా గ్రహించారు. మిస్టర్, మీ స్కూటరు పొట్టి డొక్కు. దీని మీద ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నా నడుములు విరిగిపోయింది. డబ్బా స్కూటర్. ఇది నీ స్కూటర్లోకి ఎలా వచ్చింది? అదే నాన్న చెప్పానుగా, ఆ స్కూటర్ మార్చేశాడే అతనే వేసి ఉంటాడు. నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురు అని అతనికి తెలుసా? అబ్బా, నాకేం తెలియదు నాన్న. ఆ విషయం అతనికి తెలుసో తెలీదో నాకెలా తెలుస్తుంది? అతను నీతో ఏమైనా మాట్లాడా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేగా. నేనే డబ్బమని 4 దులిపేసి స్కూటర్ తెచ్చేసా. అది సరే, మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాను నాన్న. మంచి ఛాయ, కోల ముఖం, నీగు మీసం, పొడిగాటి ముక్కు, పెద్ద కళ్ళు, మనిషి మంచి ఒడ్డు పొడుగు. ఏమ్మా, ఫోటో తీసినట్లే వర్ణిస్తున్నావు. నేను అడిగింది అది కాదు, మనిషి చూడ్డానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా అని. నేనేం పోలీస్ ఆఫీసర్నా ఏమిటి? అది నువ్వే కనుక్కోవాలి. నీవు మా దారికి అడ్డు రాకుండా ఉన్నంత వరకు ఇలాగే అనేక బహుమతులు లభిస్తూ ఉంటాయి. ఇది స్కూటర్లో వేయడానికి కారణం నా నిజాయితీని పరీక్షించడానికా, లేక నా సామర్థ్యాన్ని పరీక్షించడానికా? ఏం చెంచల రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా మేడకలు ఉన్న భాగవతారు కూడా సిఐడి అని నాకు అనుమానంగా ఉంది. మరి మన డ్రైవర్ని ఏం చేశారు? ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇంకేమైనా విశేషాలుంటే వెంటనే చెప్పి పంపిస్తూ ఉండు. అందుకోసమే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. గుడ్, వెళ్ళిరా. ఇది అబ్బాయి, ఇంకా ఎంత టైం పడుతుంది? అరగంట. అయ్యో బాబోయ్,
ఇంకా అరగంట. అతనే ఏమిటండి మీరు పోట్లాడటానికి ఎవరు దొరకలా? మళ్ళీ నన్నే పిలిచారు? ఐఎమ్ సో సారీ. మీకు క్షమాపణ చెప్పుకుందామని. ఏమిటి పబ్లిక్ గా నడి రోడ్డు మీద ఆశ? అది కాదండి, నా స్కూటర్ రిపేర్ కి ఇచ్చాను, ఇంకా అరగంట పడుతుందట. అప్పుడు నన్నేం చేయమంటారు? అందుకని నేను త్వరగా ఇంటికి వెళ్ళాలండి. దయచేసి మీ స్కూటర్ లో డ్రాప్ చేయండి. అబ్బాయి ఎందుకండి, చాలా ట్యాక్సీలు ఉంటాయి. ఏమండి, నా దగ్గర డబ్బు లేదండి, ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే ఏమీ లేదండి, నాది ఒట్టి డొక్కు స్కూటరు, ఎక్కితే మీ నడుములు గిడుములు ఏమైనా రిపేర్ అవుతాయేమోనని. అంటే ఏం పర్వాలేదండి, ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం. త్వరగా రెడీ చేయి. ఓకే థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. నో, లోపలికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. అబ్బాయి టైం అయిందండి, వెళ్ళొస్తాను. ప్లీజ్ రండి. మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన మిమ్మల్ని చూస్తే అసలు వదిలే పెట్టరు. మీ నాన్నగారు వదిలిపెట్టరా? రండి. రండి సార్, రండి. దయచేయండి, దయచేయండి కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏమి సార్, లేముందు మహా పెద్ద మనిషిలా కూర్చున్నాడు. ఓహో, అయితే ఏదో ప్లాన్ మీద తీసుకొచ్చావన్నమాట. షరాప్. చూడండి, లోపలికి వచ్చిన కొద్దికి మర్యాద తగ్గిపోతుంది. నీకు మర్యాద కూడా కావాలా? నన్నే మోసం చేద్దాం అనుకున్నావే? నా స్కూటర్ లో నోట్లు వేసింది నువ్వు కదా? ఏం మాట్లాడావు? బెల్లం కొట్టింది రాయలాగా. ఏ నోట్లు? ఏం నోట్లా? 100 రూపాయల నోట్లు. ఏంటిది మీరు అనేది? పెద్ద నంగనాచిలా నటిస్తున్నావే, ఆ చూపే తెలుస్తోంది దొంగ చూపు నువ్వును. కాస్త ముందు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమిటన్నది? మరే నా స్కూటర్ లో నోట్ల కట్ట వేశాడే, అతన్ని పట్టుకుని లాక్కొచ్చేశాను. చూడు పెద్ద మనిషిలో ఎలా నిల్చున్నాడు. హలో మిస్టర్ రవి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాన్న, ఇన్స్పెక్టర్ రవమ్మా. ఇన్స్పెక్టర్ గారా? ఈయన ఇన్స్పెక్టర్ గారా? అవునమ్మా, ఏడు ఇన్స్పెక్టర్. మరండి నాకండి మీరండి ఇన్స్పెక్టర్ అని తెలీదండి. క్షమించండి. నిలబడ్డారేమండి? కూర్చోండి. ఏమ్మా, ఒక్క వాక్యంలో ఇన్నండిలా చేసిన మర్యాదకు తగిన మర్యాద చేయొద్దండి. ఏమిటి నాన్న మీరు కూడా నవ్వుతారు? టేక్ యువర్ సీట్ మిస్టర్ రవి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రవి, వసంత మా తమ్ముడు కూతురు, ఆస్త కొంటి పిల్ల. పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. ఐఎమ్ వెరీ సారీ. మా కుటుంబానికంతా కొడుకైనా కూతురైనా వసంత ఒక్కటి. ఇన్స్పెక్టర్ గారు, ఈమె మా అవ్వ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి ఆయన. కూర్చోండి. రవి చాలా బుద్ధిమంతుడమ్మా, సిఐడి ఇన్స్పెక్టర్. చాలా సంతోషం. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు నాయన? నా చిన్నతనంలోనే మా నాన్నగారు పోయారమ్మా. అయ్యో పాపం. మా అమ్మే నన్ను కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చదువు చెప్పించి, ఆమె చలం వల్లే ఈనాటికి నేను ఇంత వాడిని అయ్యానమ్మా. సంతోషం నాయన. ఇది నీ ఇల్లే అనుకో, వీలైనప్పుడల్లా వచ్చిపోతూ ఉండు. అమ్మా, రవి కాస్త కాఫీ తెచ్చిపెట్టు. నాకు కాఫీ అలవాట్లేదండి. ఏమండి, ఇందాక మీ అమ్మాయి ఏదో 100 రూపాయల నోట్లు అన్నదేమిటి? ఓ అదే, జస్ట్ మినిట్. సార్ ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ఎందుకు? తెలియక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను. మాటలు అవి మరి చివాట్లు, ముక్క చివాట్లు. క్షమించండి. దేనికండి? అరిగిపోయినాయిగా. ఏమిటి? చిన్న చివాట్లు. రవి, వసంత స్కూటర్ లో ఎవరో నోట్లు కట్ట ఒక ఆకాశరామన్న ఉత్తరం వేసిపోయారు. అలాగా? దాని గురించి పై అధికారికి ఒక రిపోర్ట్ రాశాను. ఇదిగో దాని కాపీ. ఈ నోట్ల నెంబర్లు చూడండి సార్. బొంబాయి బ్యాంకు దోపిడీ కేసులో పోయిన నోట్ల నెంబర్లు కూడా ఇవి. అయితే ఆ దొంగల ముఠా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. వీళ్ళు మనతోటే చెలగాటం ఆడుతున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కి సవాల్. నాదొక చిన్న సజెషన్ సార్. ఆ డ్రైవర్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుసుకుంటాడో జాగ్రత్తగా కనిపెట్టి ఉందాం. బాగుంది, నువ్వు చెప్పినట్టే అతన్ని వదిలేద్దాం.
నీకు ఆ దొంగల ముఠాకు ఏమీ సంబంధం లేదని నమ్మి నిన్ను విడిచిపెడుతున్నాం. నిజంగా నాకేం తెలియదండి. నిన్ను కారు డ్రైవ్ చేయమని డబ్బిచ్చాడే, అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయి. అలాగే సార్, వెళ్ళు. పోలీసులు డ్రైవర్ని వదిలేశారు. ఆచూకీ ఏమైనా ఇచ్చావా? లేదు బాబా, నాకేమీ తెలియదు అన్నాను. శబాష్, పోయి పని చూసుకో. వద్దండం. పోలీసులు మన డ్రైవర్ని ఎందుకు వదిలిపెట్టారో గ్రహించావా? ఇతని మీద ఏ అనుమానం లేదని చెప్పి వదిలేశారట. అదే పొరపాటు. అతను ఎక్కడెక్కడికి వెళుతుంటాడో రహస్యంగా కనిపెడుతూ అతని ద్వారా మనల్ని పట్టేయాలని వాళ్ళ పన్నారు. అర్థమైందా? నువ్వు అసలు బయటికే వెళ్ళవు, ఇక్కడే. అలాగే బాబా, బొంబాయి నుంచి ఇంకా డబ్బు రావాలి, ఎందుకు రాలేదు? పోలీసు బందోబస్తు జాస్తిగా ఉన్నందువల్ల ఆలస్యమైంది. రేపే వస్తున్నట్టు కబురొచ్చింది. జాగ్రత్త. అలాగే వద్దండ. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మన షాపు వాకిలి గుండా వెళ్ళదు. అలా వెళితే ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంటికి మన వడ్డీ షాపుకి రహస్య మార్గం ఉందని పోలీసులు కనిపెట్టేస్తారు. కాబట్టి వచ్చిన దాని వెళ్ళు. అలాగే బాబు. వెళ్ళేటప్పుడు డ్రైవర్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడు. ఇదే గొడవ. నేను వెంటనే వెళ్తాను. ఎందుకైనా మంచి వెళ్ళు, పోలీసు తీసుకుంటా. వేరుశనగ పప్పు. చూశారా? మంగళవారం బొంబాయి మెయిల్లో హోల్డాల్ వస్తుంది. కారు పంపించండి. వెల్డన్ మిస్టర్ రవి. ఈ డబ్బుతో దొంగల ముఠాన్ని మొత్తం పట్టివేయచ్చు సార్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. హోల్డర్ డిక్కీలో పెట్టాడు. గింగిలో చూస్తావు. ఈ పెట్టి నాది. అది నాదే. ఎక్కడ సన్నాసి తీరా తోచి. ఇది నీ బాబు గారు రైలు అనుకున్నావా? నా బాబు గారిది కాదురా, మా తాత పోటరు, మా అబ్బ పోటరు, నేను పోతాను. రేపు నాకు పుట్టబోయే కొడుకు పోటాడు రా. ఆడవాళ్ళ పెట్లో మూటలు మూసే సన్నాసి తీసుకోరా, బతకరా పోరా. అత్యతో ఉండండి సార్, మోస్తే మీ మూట మేడే మోయాలా? చెప్పేది నీ కదా. అదే తీరాన్ని ఎత్తులు పెట్టుకున్న తర్వాత అంటారు సార్, మీరు పెట్టాలా మీరు బతకాలా? దేవుడు అందరికీ ముఖం రాశాడు సార్, మాకు మాత్రం పోటర్లకు స్పెషల్గా రాశాడు సార్. జోబు మీద 4 అనే రండి సార్. ఏంటి సార్ ఇంత బరువు ఉంది? ఇల్లంతా మూట కట్టి హోండాలో పెట్టినట్టుంది. తమ కారే సార్? MSW 9586 ఈ కారే. మీరు కారులో కూర్చోండి, నేను డిక్కీలో పెడతాను.
మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? వాళ్ళు నీకేం చెప్పలేదా? 3 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకురమ్మన్నారు. సరే పద చెప్తాను. డ్రైవర్, వాళ్ళు పక్క వాళ్ళగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త తెలుసుకో. నేను పాతవాడినాగా. కరెక్ట్. ఇవన్నీ బొంబాయి బ్యాంకు దోపిడీ తాలూకు. భావత సార్, నువ్వు చాలా అఖండుడి. నీకు తగిన పారితోషికం లభిస్తుంది. థ్యాంక్స్ సార్. ఇదంతా ఇన్స్పెక్టర్ రవి గారి ప్లాన్ సార్. కారులో పెట్టక ముందే హోండాలు మార్చేయమన్నాడు. మార్చేశాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నట్లు? వాళ్ళని కారులో ఎక్కించుకుని వాళ్ళు ఉండే చోటు కనిపెట్టడానికి వెళ్ళాడు. పోలీస్ సహాయం ఏమైనా కావాలని చెప్పారా? ఆయనకి ఎందుకు సార్ పోలీస్ సహాయం? అసహాయ సూర్యుడు. ఏదైనా అపాయం జరిగినా ఉపాయంతో బయటపడతాడు. పెద్ద బ్రెయిన్ సార్. హోండాలు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. ఏం నిలబడ్డావు? వెళ్ళు. లోపలికి తెస్తానండి. అక్కర్లేదు, వెళ్ళు. సరే. రహస్య దగ్గర మాట్లాడుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. వాడి రివాల్వర్తో వాడిని గడిచిపోయేద్దాం. వద్దు, గురువు చెప్పకుండా ఏమీ చేయకూడదు. గురువు ఎక్కడా? అక్కడే. అయితే వీడిని తీసుకెళ్లి కొట్లో పెట్టి తాళం వేయండి. నేను హోండాలు తీసుకెళ్లి గురువుకి అప్పు చెప్పొస్తాను. తీసుకెళ్ళండి.